హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే, ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ అన్నది చూపిస్తాను. ఆల్రెడీ ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ మీ అందరికీ కూడా చూపించాను. స్మాల్ సైజ్ అన్నమాట. ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇది వచ్చేసరికి జార్జెట్ అన్నాను కదా! జార్జెట్ అనేసరికి మనకి ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి మాక్సిమం ఎక్కువగా కొత్తగా స్టిచ్ చేస్తున్న వాళ్ళకైనా, లేదంటే ఆల్రెడీ కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా కొంచెం ఉగ్గులన్నవి వస్తూ ఉంటాయి. అలా రాకుండా పర్ఫెక్ట్‌గా ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా అద్దినట్టు రావాలి అంటే, ఇక్కడ నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటో మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఇది ఫుల్ జార్జెట్ అవ్వడం వల్ల కట్ చేసిన పీసులయితే ఇలా చుట్టుకుపోతూ ఉండేవి. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా అయితే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్‌లోకొచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఏంటంటే ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చేసి చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌నయితే కట్ చేసేసుకున్నాను. ఇలా చేయడం వల్ల మనకి స్టిచ్చింగ్ అన్నది కొంచెం ఈజీ అవుతుంది. ఉగ్గులు కూడా రావన్నమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అండ్ మనకి ఎడ్జ్‌లోని గమ్ అంటించిన మచ్చలయితే కనబడుతున్నాయి. బట్ అవి స్టిచ్చింగ్ అయిన తర్వాత అస్సలు కనబడవు. మీకు చూపించాను కదా! మచ్చలయితే కనబడుతున్నాయి మనకు లైట్‌గా. బట్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎటువంటి మచ్చలు కూడా కనబడవు. సో, ఇక్కడ డాట్స్ అయితే బ్యాక్ పార్ట్‌నయితే స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్‌లో డాట్స్ ఉంటాయి కదా! ఆ డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం డాట్ యొక్క హైట్ ఎలా తీసుకోవాలి మొత్తం అన్నీ గూడా మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్‌లో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ కూడా ఒకసారి చెప్తాను చూడండి. మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హైట్ ఎంతైతే ఉందో అందులో నాలుగో భాగాన్ని బ్యాక్ పార్ట్ యొక్క డాట్ హైట్ కింద మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ కుందన్స్ అన్నవి, ఈ పూసలన్నవి వచ్చాయన్నమాట. అందుకోసమని అక్కడ స్టిచ్ పడట్లేదు అంతగాను. సో, ఏదో ఒక రకంగా అయితే స్టిచ్ చేస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. మనకి కింద క్లాత్ ఒరిజినల్ జార్జెట్ క్లాత్ ఏదైతే ఉందో, దాని మీద కూడా స్టిచ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. సో, ఇప్పుడు ఈ పార్ట్‌నయితే పక్కన పెట్టుకుందాం. దీనికి నడుము పట్టి ఏమి కూడా ఇప్పుడు అటాచ్ చేయకూడదు. సో, తర్వాతే అటాచ్ చేసుకోవాలి. అది ఎందుకో ఏంటో తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ మొత్తం ఫ్రంట్ పార్ట్ కంప్లీట్‌గా స్టిచ్ చేసేసాక అప్పుడు మిగతా బ్యాక్ పార్ట్‌నయితే స్టిచ్ చేస్తాను. ఇక్కడ ప్రతీదీ కూడా ఆది బ్లౌజ్‌లోని మెజర్ చేసుకొని, ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో, ఆ విధంగా మనం మెజర్‌మెంట్స్ తీసుకొని పర్ఫెక్ట్‌గా పెట్టుకోవడమే. ఇక్కడ చూడండి మెయిన్ డాట్ అన్నది మనకి 3 ½ ఇంచెస్ నుండి స్టార్ట్ అవుతుందనమాట. అక్కడికొక మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఈ మెయిన్ డాట్ విడ్త్ వచ్చేసి ఫోల్డింగ్ మీద ఉంది కదా! 1 ½ ఇంచ్ ఉంది. సో, మనం ఇక్కడ డబుల్ చేసుకోవాలి. అంటే 3 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే మనకి సేమ్ 1 ½ ఇంచ్ అయితే వస్తుంది. అండ్ దీని హైట్ వచ్చేసరికి 2 ఇంచెస్ ఉందనమాట. సో, ఫస్ట్ 2 ఇంచెస్‌కి ఇలా స్ట్రెయిట్‌గా ఫస్ట్ ఒక కుట్టయితే వేసేస్తున్నాను. ఎందుకంటే మనం మెయిన్ డాట్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ ఏమాత్రం మూవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలానే పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట మెయిన్ డాట్ యొక్క స్టిచ్. అండ్ అలానే మెయిన్ డాట్ కూడా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ కింద క్లాత్ జరిగిపోకుండా అలా అద్దినట్టుగా వస్తుంది. మనం స్టిచ్ ఏ విధంగా అయితే వేసామో అదే విధంగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఒకసారి. మనం ఎంత వరకు ఏసామో అంతవరకు వస్తుందనమాట. ఇలా రావడం వల్ల మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అది బావుంటుంది. మెయిన్‌గా జార్జెట్ క్లాత్‌లో ఏంటంటే, మనం పై క్లాత్‌కి వేసామనుకోండి, కింద క్లాత్‌కి కుట్టు అన్నది పడదు. అలా పడకుండా కాకుండా నీట్‌గా రావాలి అంటే ఇలా టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ ఊక్సులు పట్టీ దగ్గర, కాజా పట్టీ దగ్గర డాట్ కూడా వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మెయిన్ డాట్ నుండి క్రాస్‌గా వేస్తాం కదా! స్టిచ్చు. ఆ స్టిచ్ యొక్క హైట్ ఎంతుందో అన్నది చెక్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఇంచెస్‌కైతే నేను ఒక మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను ఫస్టు. మెయిన్ డాట్‌కి క్రాస్‌గా ఉన్నట్లుగా పెట్టుకుంటాను. చూడండి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అంతే. ఆ డాట్ వరకు కూడా ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనం డాట్ కుట్టేటప్పుడు అటు ఇటు క్లాత్ అన్నది జరిగిపోకుండా ఉంటుందన్నమాట. నీట్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ వేసాం కాబట్టి మనకి డాట్ అన్నది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడైతే డాట్ అన్నది స్టిచ్ చేస్తున్నాను. ఇలా చేసుకున్నాం కదా! ఇప్పుడు చూడండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో షేప్ అన్నది కప్ షేప్‌లో అయితే వచ్చింది కదా! ఇలా వచ్చింది అంటే మనకి మాక్సిమం పర్ఫెక్ట్‌గా వచ్చేసినట్టే. ఇప్పుడు ఇంకొక పార్ట్‌కి కూడా సేమ్ ఇదే విధంగా నేను డాట్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ 3 ఇంచెస్‌కి అయితే మార్క్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హైట్ అయితే మార్క్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్‌గా పైన డాట్ మార్కింగ్ ఏదైతే చేశానో అక్కడ నుండి మిడిల్ నుండి కింద వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను అంతే. చాలా సింపుల్‌గా ఇలా స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ అన్నది స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ డాట్ స్టిచ్ చేయడం కోసం మనకెప్పుడు కూడా మెయిన్ డాట్ అనేది షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా వచ్చినట్లు చూడండి. ఇలా షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా వస్తేనే
మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇది గనక మనకి షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా వస్తే మిగతా 2 డాట్లు కూడా ఆటోమేటిక్‌గా పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, ఇక్కడ హైట్ వచ్చేసరికి ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి దగ్గర ఆది బ్లౌజ్ ప్రకారం నేనిక్కడ 2 ఇంచీలయితే మార్క్ చేశాను. మీ యొక్క ఆది బ్లౌజు కొలతల ప్రకారం మీరిక్కడ డాట్స్ అయితే స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రత్యేకించి డాట్స్ కోసం ఎటువంటి మెజర్‌మెంట్స్ చెప్పననమాట. ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్‌కి ఒక్కొక్కలా నచ్చుతుంది. ఈ ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసరికి ఏంటంటే, పూర్తిగా కస్టమర్ చాయిస్‌కి వదిలియాలనమాట మనం. ఎందుకంటే, కొంతమందికి షేప్ అన్నది ఎక్కువగా ఉండడం నచ్చుతుంది. కొంతమందికి ఫ్లాట్‌గా ఉండడం నచ్చుతుంది. ఇలా ఒక్కొక్క కస్టమర్‌కి ఒక్కొక్కలా నచ్చుతుందనమాట. సో, నేను వాళ్ళు ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఇస్తారో, పర్ఫెక్ట్‌గా ఉంది అని చెప్తారు కదా మనకి. సో, నేను ఆ విధంగానే స్టిచ్ చేసేస్తూ ఉంటాను. సో, మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అయితేనే మనకి కస్టమర్స్ అన్నవాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే అందరికీ ఒకేలా నచ్చవు కదా! మనకు నచ్చినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, మనకి నచ్చినట్టు మెజర్‌మెంట్స్ పెట్టుకుంటే కుదరదిక్కడ. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది గాబట్టి. ఇక్కడ నేను డాట్స్ అయితే స్టిచ్ చేసేసాను. డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి షేప్ బెల్ట్‌లయితే స్టిచ్ చేస్తున్నాను. అందుకోసం ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ వేశాను. కిందన లైనింగ్ క్లాత్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకి బాగా అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నట్టుంది కదా క్లాతు. సో, అందుకని ఇలా వేసామనుకోండి పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంటే మనకి పైన మనం లోపల ఏ క్లాత్ వేసామన్నది కనిపించకుండా ఉంటుంది. సేమ్ ఇంకోటి కూడా ఇదే విధంగా నేను రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఎదురెదురుగా పెట్టి రెడీ చేయడం వల్ల ఏంటంటే మనకి 2 కూడా పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయి. సో, చూడండి ఇలా పెట్టుకోవాలనమాట. ఫస్ట్ అయితే నేను ఒరిజినల్ క్లాత్ ఏసాను. తర్వాత లైనింగ్ క్లాత్ మిడిల్‌లో మనం రఫ్‌గా వేస్తాం కదా! ఆ క్లాత్ వేసాను. మళ్ళీ పై వైపున లైనింగ్ క్లాత్ ఒకసారి వేసాను. ఇలా వేసిన తర్వాత మనం ఖర్చు ఎంతైతే ఉంచామో ఆ ఖర్చు ప్రకారం ఒక కుట్టయితే వేసేస్తున్నాను. ఇటు కూడా ఇంతే. ఈ చివరి వరకు కూడా ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. నేనిక్కడ ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్‌గా వీలైనంత తక్కువ టైంలోనే పెట్టాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే 1.5x స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. సో, ఇప్పుడు పైనుండి ఒరిజినల్ క్లాత్ ఒకటి ఒకవైపు, మిగతా పీసులన్నీ గూడా ఒకవైపు పెట్టుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోండి. సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే వేసామో ఇంకొక షేప్ బెల్ట్‌కి కూడా అదే విధంగా నేనిక్కడ స్టిచ్ వేస్తున్నాను. ఒరిజినల్ క్లాత్ ఒకటి ఒకవైపు, మిగతావన్నీ గూడా ఒకవైపు పెట్టుకోండి. క్లాతులన్నీ ఒకవైపుకొచ్చేటట్లుగా పెట్టుకొని, ఆ లైనింగ్ క్లాత్ మీదుగా స్టిచ్ పడేటట్లుగా వేసుకోండి టాప్ స్టిచ్ అన్నది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా లోపలికి ఫోల్డ్ చేసి, మరొకసారి టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. సో, ఇలా మొత్తం అంతా కూడా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత, ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్నంతటిని నీట్‌గా కటింగ్ అయితే చేసుకోవాలి. సో, ఇప్పుడు రెండో పీస్‌కి కూడా నేను టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఫస్టు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేసాం కదా! ఇప్పుడు పైనున్న లైనింగ్ క్లాత్‌ని సెపరేట్ చేసి, మిగతా ఒరిజినల్ క్లాత్, ఈ రఫ్‌గా ఉన్న క్లాత్ వీటి మీద నుండి, ఈ ఎడ్జ్ నుండి ఒక కుట్టు అన్నది వేసుకోవాలి. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇటు కూడా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్‌ని కూడా మనం ఇదే విధంగా రెడీ చేసుకోవాల్సుంటుంది. సో, ఇప్పుడు నేను 2 కూడా ఇదే విధంగా రెడీ చేసేసాను. 2 ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక షేప్ బెల్ట్ మీద ఇంకొక షేప్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్కడైనా ఎక్కువ, తక్కువ ఉన్నట్లయితే లైట్‌గా అలా కట్ చేసేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా! ఇలా కట్ చేసుకున్నారనుకోండి 2 షేప్ బెల్ట్‌లు కూడా ఒకే విధంగా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇలా మనం షేప్ బెల్ట్‌లు రెడీ చేసుకున్న తర్వాత, ఈ షేప్ బెల్ట్‌లనయితే మనం ఫ్రంట్ పార్ట్‌కి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం షేప్ బెల్ట్ పెట్టాం కదా! ఆ ముందున చిన్నది ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్లుగా చూసుకోవాలి. స్టార్టింగ్‌లో అన్నమాట. షేప్ బెల్ట్ పెట్టగానే ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ కలిపి జాయిన్ చేస్తాం కదా! స్టార్టింగ్‌లో షేప్ బెల్ట్ దగ్గర కొంచెం వదిలేయండి. అప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్‌లో వస్తుంది. చూడండి ఇక్కడ ఇలా అన్నమాట. ఇలా పెట్టుకున్నామనుకోండి మనకి 2 కూడా పర్ఫెక్ట్‌గా జాయింట్ అవుతాయి. అండ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఫిట్టింగు, ఫినిషింగును. సో, ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం మొత్తం అంతా కూడాను. ఇలా వేసుకున్న తర్వాత మీరు గమనించినట్లయితే నేను షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ పీస్ అన్నది పైకి ఉంచాననమాట. దాన్ని కలిపి నేను స్టిచ్ అయితే వేయలేదు. మన దగ్గర ఓవర్‌లాక్ మిషన్ ఉండదు కాబట్టి ఉంటే పర్వాలేదు. ఓవర్‌లాక్ అయినా చేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఒకేసారి జాయింట్ చేసుకొని. బట్ నా దగ్గరైతే ఓవర్‌లాక్ మిషన్ లేదనమాట. అందుకోసమని ఇలా షేప్ బెల్ట్‌లని చూడండి
లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనం ఓవర్‌లాక్ చెయ్యకపోయినా సరే చాలా మంచి ఫినిషింగ్‌తో వస్తుంది. ఓవర్‌లాక్ ఉన్నా కూడా ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బావుంటుంది ఫినిషింగ్ అయితే. మనం అన్నిటికి ఓవర్‌లాక్ ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కూడా చేయలేం కదా! సో, అలాంటప్పుడు ఏంటంటే ఇలా లైనింగ్ క్లాత్‌ని వదులుకొని మనం ఖర్చు కోసం ఎంతైతే ఉంచామో ఆ ఖర్చుని లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇలా జాయిన్ చేసుకున్నామనుకోండి చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఓవర్‌లాక్ చేసినా చేయకపోయినా మంచి ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. లోడింగ్ చేసే పద్ధతిలో ఉంటుంది ఈ విధానం అయితే. లోడింగ్ చేయాలంటే మనం బ్లౌజ్ అంతా కూడా రోల్ చేయాల్సుంటుంది. బట్ ఈ విధానానికి ఏంటి అంటే మనం బ్లౌజ్ ఏమి కూడా ఫోల్డ్ చేయనవసరం లేదనమాట. ఫోల్డ్ చేయకుండానే మంచి ఫినిషింగ్‌తో వస్తుంది. చూసారా ఇక్కడ షేప్ బెల్ట్‌లు అవన్నీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. ఇప్పుడు మనం ఊక్సులు పట్టి అయితే స్టిచ్ చేసుకుందాం. అందుకోసం లైనింగ్ క్లాత్‌నయితే తీసుకుంటున్నాను నేనిక్కడ. సో, లైనింగ్ క్లాత్ తీసుకొని ఇప్పుడు ఊక్సులు పట్టిని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అలా లోపలికి ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకొక డాట్ అయితే వచ్చింది. డాట్ దగ్గర చిన్న ప్రిల్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఓపెన్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా నీట్‌గా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మరలా ఒక ఫోల్డింగ్. ఇలా చేసుకున్న తర్వాత కింద వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ కొంచెం అలా రివర్స్ తిప్పి ఈ ఎడ్జ్ నుండి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది. నేను చెప్పింది కాస్త అటు ఇటు అయినా సరే మీరు వీడియో చూసారనుకోండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో అన్నది మీకు పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. నేను కుట్టే విధానం అయితే చాలా సింపుల్‌గా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగానే ఉంటుంది మాక్సిమం. ఇక్కడ మనకి డాట్ వచ్చింది కదా! డాట్ వచ్చిన దగ్గర కొంచెం అలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన మనకి ఎక్స్‌ట్రా పీస్ అయితే ఉంది కదా! ఈ పీస్‌ని కొంచెం అలా లైట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీ అయితే రెడీ అయిపోయింది. తాళ్ళు పట్టి స్టిచ్ చేసుకుందాం. తాళ్ళు పట్టీ కోసం మనకి పై వైపుకొస్తుంది కాబట్టి కంపల్సరీగా ఒరిజినల్ క్లాత్ అయితే ఉండాలి. సో, ఒరిజినల్ క్లాత్ వెయ్యాలి అంటే ఈ ఒరిజినల్ క్లాత్‌తో మనం తాళ్ళు పట్టి వేసామనుకోండి అస్సలు బాగోదనమాట. సో, అందుకోసమని నేను దీనికి ఇక్కడ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి అప్పుడు తాళ్ళు పట్టి అయితే స్టిచ్ చేస్తాను. చూడండి ఇక్కడ నేను తాళ్ళు పట్టీకైతే లైనింగ్ క్లాత్‌ని అటాచ్ చేసేసుకున్నాను. ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నంతటిని కూడా నీట్‌గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను తాళ్ళు పట్టీ అయితే స్టిచ్ చేస్తున్నాను. దానికోసం ఇలా ఇందాకట్లాగే లోపలికి కొంచెం ఫోల్డ్ చేసుకోండి. క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తోని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఈ ఖర్చు పార్ట్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేటట్లుగా చూసుకోండి. ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎడ్జ్ నుండి వేసుకోవాలి అది కూడాను. సో, ఈ ఎడ్జ్ నుండి వేస్తేనే మనకి ఫినిషింగ్ అది మంచిగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి ఒక పాదం వరుసన గ్యాప్‌తో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాల్సుంటుంది. ఈ కింద వైపున కూడా ఒక కుట్టయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేసాను. ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి 2 కూడా ఎదురెదురుగా పెట్టి చూసుకోండి. నాకిక్కడ 2 కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసుకొని హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోండి. హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! ఈ ఫ్రంట్ పార్ట్‌ని ఇలా వేసుకోండి. సైడ్ జాయింట్ వైపున కరెక్ట్‌గా ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉన్నట్లుగా చూసుకొని మిగతాదంతా కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం ఎక్స్‌ట్రా వచ్చింది కాబట్టి నేను ఇలా మార్కింగ్ చేశాను. లేదు మీకు కరెక్ట్‌గా హాఫ్ ఇంచే ఉంది అనుకుంటే పర్వాలేదు సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను కిందన అదే నడుము పట్టి అటాచ్ చేస్తాం కదా! దానికోసం ఖర్చు మనకి హాఫ్ ఇంచ్ కావాలి. ఆ హాఫ్ ఇంచ్ కోసం ఇలా ఎక్స్‌ట్రా ఉంచుకొని మిగతాదంతా కూడా కట్ చేసేసాను లైట్‌గా. మనం సైడ్ జాయింట్ దగ్గర మాత్రమే కట్ చేయాలి. ఎక్కువ కట్ చేయకూడదు. సో, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నడుము పట్టి వేయడం కోసం కూర ఉన్న పీస్‌నైతే నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాను. సో, దాన్ని జాయింట్ చేసుకొని ఇప్పుడు నడుముకైతే అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రిల్లొచ్చిన దగ్గర ఒక చిన్న డాట్ అయితే పెట్టండి. సారీ డాట్ వచ్చిన దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా ఒక పాదం వరుసన లేదంటే మీరు ఖర్చుకి ఎంతైతే ఉంచారో హాఫ్ ఇంచ్ ఉంచితే హాఫ్ ఇంచ్ ఇలా ఉంచుకొని స్ట్రెయిట్‌గా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా ఈ స్టెప్ ఎందుకు ఫాలో అయ్యానంటే మనకి సైడ్ జాయింట్ వేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అంటే బాగా కుదురుతుంది.
ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఈ నడుము పట్టి ఏదైతే ఉందో దాన్ని ముందుకి అంచుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసేసాను కదా! ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ముందు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంది కాబట్టి షోల్డర్ జాయింట్ చేయడం ఈజీ అవుతుంది. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. సో, ఇక్కడ నేను డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే షోల్డర్ జాయింట్ చేయగానే మెడపట్టి అన్నది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మెడపట్టి అటాచ్ చేయడం కోసం క్రాస్ పీస్‌లు అయితే ఆల్రెడీ జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇలా జాయింట్ చేసుకున్నాను కదా! ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా ఒక పాదం వరుసన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం అంతా ఒకే లెవెల్‌గా వచ్చేటట్లుగా చూసుకోవాలి స్టిచ్ అన్నది. ఇలా చివరి వరకు ఇదే విధంగా వేసుకున్న తర్వాత ఈ చివరన ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్‌ట్రా కట్ చేసుకోండి. మిగతాదంతా వదిలేయండి. సో, ఈ 1/2 ఇంచ్ క్లాత్‌ని లోపల వైపుకి ఇలా పెట్టుకొని కొంచెం అలా రఫ్ చేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి ఆ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్ నుండి ఒక కుట్టు అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ నేను కరెక్ట్‌గా ఈ క్రాస్ పీసులు విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను. సో, అందుకోసమే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి మనకి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అలా కాకుండా మనం ఎక్స్‌ట్రా తీసుకున్నాం అనుకోండి, ఇలా కుట్టిన తర్వాత మనకి ఎక్స్‌ట్రా పీస్ అయితే వస్తుంది. దాన్ని మళ్ళీ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అందుకనే ఇలా కరెక్ట్‌గా 1 ఇంచ్ గ్యాప్‌తోని మనం క్రాస్ పీసులు కట్ చేసుకుంటే, మనం మళ్ళీ దీన్ని కట్ చేసుకునే పని ఉండదనమాట. సో, మొత్తం అంతా చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. మనం ఇప్పటి వరకు హెమ్మింగ్ పట్టీ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడైతే హ్యాండ్స్‌ని స్టిచ్ చేస్తున్నాను. అందుకోసం మనం కటింగ్‌లో అయితే ఈ హ్యాండ్ పీస్‌ని స్ట్రెయిట్‌గా కట్ చేసుకున్నాం. అలాగే మనం ఇక్కడ లైనింగ్‌ని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా! లైనింగ్ క్లాత్‌లో హ్యాండ్స్‌ని మనం టక్ పాయింట్ ఎక్కడైతే ఇచ్చామో ఆ 2 టక్ పాయింట్లు ఎదురెదురుగా వచ్చేటట్లుగా చూసుకోండి. ఇలా ఎదురెదురుగా వస్తేనే మనకి హ్యాండ్స్ 2 కూడా ఎటువైపు రావాల్సినవి అటువైపు వస్తాయి. లేదు అనుకుంటే అటు ఇటు అవుతూ ఉంటాయి. సో, కుట్టే ముందు 1కి 2 సార్లు చూసుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్‌కి ఒరిజినల్ క్లాత్‌ని కలుపుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. జాయింట్ చేసుకుంటున్నాననమాట. సో, ఇలా కింద వైపున మనం ఖర్చు ఎంతైతే ఉంచామో 1/2 ఇంచ్ గ్యాప్‌తోని ఒక కుట్టు అన్నది వేస్తున్నాను. ఇక్కడ మనం ఏమాత్రం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే, ఒక హ్యాండ్ కుట్టిన వెంటనే మరొక హ్యాండ్ అయితే కుట్టేసుకోవాలి. అప్పుడే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. సో, చూడండి ఇక్కడ నేను ఒక హ్యాండ్ జాయింట్ చేయగానే ఇంకొక హ్యాండ్ కూడా ఇలా లైనింగ్ క్లాత్‌కి ఒరిజినల్ క్లాత్‌నన్నది జాయింట్ చేసేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ క్లాత్ మీదుగా ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తున్నాను. కింద వైపున ఖర్చు పార్ట్ ఉంటుంది కదా! ఆ ఖర్చు పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ మీదకి వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మీదుగా ఒక కుట్టు అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఒరిజినల్ క్లాత్‌ని కూడా కింద వైపుకి అలా ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని, ఇప్పుడు మనం హ్యాండ్ మొత్తము కూడా ఇదే విధంగా జాయింట్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్‌కి, ఒరిజినల్ క్లాత్‌కి జాయింట్ వేసుకుంటూ ఒక కుట్టు అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా! వీడియోలో చూపించే విధంగా మొత్తం అంతా కూడా ఇలా నీట్‌గా వేసుకోవాలనమాట. లేకపోతే మనకి మళ్ళీ ఇది జార్జెట్ కాబట్టి పుగ్గులొచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలి అనుకుంటే పర్ఫెక్ట్‌గా ఇలా వీడియోలో చూపించే విధంగా నీట్‌గా వేసుకోండి. చూసారా మనకిక్కడ ఎంత నీట్‌గా అద్దినట్టు వచ్చేసిందో. మనం అరచేత్తో అలా అద్దుకుంటూ వేసుకున్నామనుకోండి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఎక్స్‌ట్రా ఉంది కదా! దీన్నంతటిని నీట్‌గా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న క్లాత్‌నే మనకి జాయింట్స్ అయితే పడుతుంది. చూసారా? అటు కొంచెం పీస్ పడుతుంది. ఇటు కొంచెం పీస్ అయితే పడుతుంది. సో, ఇటు అటు మనం ఒరిజినల్ పీస్‌ని జాయిన్ చేసుకోవాలి. సో, జాయిన్ చేయడం కోసం ఈ క్లాత్ చూసారా ఎంత చుట్టుకుపోతుందంటే అంత చుట్టుకుపోతుంది. సో, ఇప్పుడు
ఒక స్టిచ్ అయితే వేశాను. ఇలా వేసుకున్న తర్వాత కింద వైపున ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా! దీన్నయితే కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం లోపలికి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని కలుపుకుంటూ కింద వైపున ఒక కుట్టయితే వేసేస్తున్నాను ఫస్టు. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసాం కదా! జాయిన్ చేసిన దగ్గర కూడా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ ఈ సైడ్‌న మనకి లైనింగ్ క్లాత్ ఎక్కడి వరకైతే ఉందో అక్కడి వరకు ఇలా కలుపుకుంటూ కుట్టయితే వేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నంతటిని నీట్‌గా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపున కూడా జాయింట్ చేసుకోవాలి. నేనిక్కడ ఓన్లీ ఒక హ్యాండ్ జాయింట్ మాత్రమే చూపిస్తాను. ఇంకొక హ్యాండ్‌ని నేనిప్పుడు ఏ విధంగా అయితే జాయింట్ చేశానో సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాల్సుంటుంది. సో, చూడండి ఇక్కడ మళ్ళీ కూడా ఒక జాయింట్ అయితే చేశాను. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మిగతా క్లాత్‌నయితే కట్ చేసేసి హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేస్తూ పైనుండి ఒక కుట్టయితే వేశాను. ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్‌కి ఒరిజినల్ క్లాత్ జాయింట్ అవుతూ చేస్తూ ఒక కుట్టయితే వేసేశాను. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నంతటిని నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇంకొక హ్యాండ్‌ని కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. సో, 2 హ్యాండ్స్ నేను అదే విధంగా జాయిన్ చేసుకున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్‌లో మనకి కొంచెం ఎక్స్‌ట్రా ఉందన్నమాట. సో, దాన్ని లైట్‌గా అలా వీడియోలో చూపించే విధంగా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఆ క్లాత్ జరిగిపోకుండా ఒక కుట్టయితే వేశాను. ఇప్పుడు హ్యాండ్‌నయితే జాయిన్ చేస్తున్నాను. కరెక్ట్‌గా మనకి టక్ పాయింట్ వచ్చింది. కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ మీద అయితే పెట్టుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్ మీద పెట్టుకున్న తర్వాత ఒక పాదం వరుసన మొత్తం అంతా కూడా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా ఒరిజినల్ క్లాత్‌ని అంటే కింద పార్ట్‌ని కానివ్వండి, హ్యాండ్ కానివ్వండి ఎక్కడ మనం సాగతీయకూడదు. ఫ్రీగా వదులుతూనే కుట్టుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేదంటే ఉగ్గులొచ్చే అవకాశం ఉంటుంది. సో, అలా ఉగ్గులు రాకూడదు అనుకుంటే ఇలా పర్ఫెక్ట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో, ఇక్కడ మనకి డబుల్ స్టిచ్ అయితే పడింది. ఇంకొక వైపున కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా! చివరి వరకు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కుట్టంతా కూడా ఒకే లెవెల్‌గా వచ్చిందనుకోండి, మనకి స్టిచ్చింగ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ మిడిల్ వరకు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకొని కొంచెం అలా రఫ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక పార్ట్‌ని కూడా సేమ్ మీరు ఇదే విధంగా జాయింట్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందన్నట్లుగా ఇంకా ఇటు సైడు హ్యాండ్ జాయింట్ అయితే చూపించట్లేదు. సో, ఇక్కడ నేనైతే 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేశాను. హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే చేస్తున్నాను. సైడ్ జాయిన్ చేయడం కోసం ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, కిందన నడుము లూజు, ఫ్రంట్ పార్ట్ లూజు. ఇవన్నీ గూడా ఒకసారి చెక్ చేసుకొని మనం సైడ్ జాయిన్ చేసుకోవడమే. అందుకోసం ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఒకసారి. ఫస్టు హ్యాండ్ లూజ్ ఎంతుందో అన్నది మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పావు తక్కువ 6 ఇంచీలు వచ్చింది. పావు తక్కువ 6 ఇంచీలకైతే ఒక మార్కింగ్ అన్నది చేశాను. అండ్ అలానే ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 8 ఇంచీలనమాట. షోల్డర్ జాయింట్ ఉంది గదా! షోల్డర్ జాయింట్ నుండి కూడా ఇలా ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటూ 8 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేశాను. మరొకసారి ఇక్కడ ఆది బ్లౌజ్‌లోని మీకు కూడా ఒకసారి చూపిస్తాను. ఇది యాక్చువల్‌గా ఏంటి అంటే ఒక ఆర్మ్ లూజ్ ఒకలా ఉంది. ఇంకొక ఆర్మ్ లూజ్ ఇంకొకలా ఉంది. సో, ఎక్కువ ఏదైతే ఉందో ఆ ఆర్మ్ లూజ్‌కైతే మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఎందుకంటే మనకి లూజ్ అయినా ఒక కుట్టు వేసుకోవచ్చు. టైట్ అయితే మళ్ళీ ఒక కుట్టు ఇప్పుకోవాలి కదా! సో, అందుకనే నేను 8 ఇంచీలకైతే మార్కింగ్ చేసేసాను. అండ్ అలానే 8 ఇంచీల వరకు కూడా అంటే ఆర్మ్ లూజ్ వరకు కూడా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో చెక్ చేసుకుంటున్నాను మెజర్ చేసుకొని. ఆ ఫ్రంట్ పార్ట్ యొక్క లూజ్ అనేది మార్క్ చేశాను. అండ్ అలానే బ్యాక్ పార్ట్‌లో నాకు 15 ఇంచీలయితే వచ్చింది. దాన్ని ఆఫ్ చేసుకుంటే మనకి 7.5 ఇంచీలనమాట. సో, ఈ 7.5 ఇంచీలని మనం ఇప్పుడు స్టిచ్ చేస్తున్న బ్లౌజ్‌ని హాఫ్‌గా ఫోల్డ్ చేసి కింద వైపున, పై వైపున 7.5 ఇంచీలకైతే మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఆ 2 మార్కింగ్‌లు కూడా కరెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు కింద వరకు కూడా ఇదే విధంగా స్ట్రెయిట్‌గా కుట్టుకొని ఆ కిందన కొంచెం అలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఆ కుట్టు పక్క నుండే ఒక పాదం వరుసన ఇంకొక కుట్టయితే వేసుకోవాలి. మళ్ళీ సేమ్ అలానే ఇంకొక కుట్టయితే వేసుకోవాలి. మొత్తానికి 3 కుట్లయితే వేసుకోవాలి. ఇలా 3 కుట్లు వేసుకున్న తర్వాత సైడ్‌న మనకి ఎక్స్‌ట్రా క్లాత్ ఎక్కువ, తక్కువలా ఉంది కదా! అదంతా కూడా ఒక లెవెల్‌గా నీట్‌గా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇక్కడ మనం ఓవర్‌లాక్ అయినా చేసుకోవచ్చు. లేదంటే నార్మల్ స్టిచ్ వేసుకోవడమే. నేనైతే ఇక్కడ నార్మల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో, ఇప్పుడు ఇటు సైడ్ ఏ విధంగా అయితే సైడ్ జాయింట్ చేసామో, ఇంకొక వైపున కూడా సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాల్సుంటుంది. మీకు ఆల్రెడీ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో అన్నది చూపించాను కదా! సో, చూడండి ఇంకొక వైపున కూడా సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్ అయితే చేస్తున్నాను. ఫస్టు హ్యాండ్ లూజ్‌కైతే మార్క్ చేసేసాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాననమాట. సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ మీకు ఇందాక మనం బ్యాక్ పార్ట్‌లో కొంచెం కట్ చేసాం కదా! ఇది కట్ చేయడం ఎందుకంటే, మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ, తక్కువ కాకుండా పర్ఫెక్ట్‌గా మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈవెన్‌గా ఉంటాయన్నమాట. అందుకోసమనే మనం ఇందాక బ్యాక్ పార్ట్‌లో ఖర్చు కోసం మాత్రమే ఉంచి ఎక్స్‌ట్రా పీస్‌ని కట్ చేసాం కదా! అందుకోసమే అన్నమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా 3 కుట్లయితే వేసుకొని, ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని, చివరన ఎడ్జ్‌లో ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజుటి వీడియో. వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఫైనల్‌గా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.